రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్యాస్ కొరతతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న జనాలకు మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం నుంచే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపై ₹3 పెరిగాయి. మనం చూసాం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. అప్పుడే ధరలు పెరుగుతాయని చెప్పి అనుకున్నారు. కానీ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత ఫలితాల తర్వాత ఈ బాధలు ఉంటుందని చెప్పి ముందు నుంచే అటు విశ్లేషకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మనకి గ్యాస్ సంబంధించి కొరత, దాంతో పాటు కమర్షియల్ సిలిండర్ మీద వడ్డించేటువంటి వడ్డన మనం చూసాం. ఏకంగా ₹993 ఒక్కసారిగా దేశంలో ఎప్పుడు లేని విధంగా పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా పెంచబోతున్నారా అనేది మనం అనుకుంటూనే ఉన్నాము. ఏదైతే అందరూ అనుకున్న విధంగా ఈ రోజు ఏకంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ధరల పెంపు మనకు కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా లీటర్ పెట్రోల్ అదే విధంగా డీజిల్ సంబంధించి ₹3 అదనంగా మనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు ఈ ఉదయం నుంచి కూడా అందుబాటులోకి అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెచ్చుకుందాం. మా ఇంప్యుటేటర్స్ నవీన్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. గుడ్ మార్నింగ్ నవీన్. అనుకుంటూనే ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. మొన్న ఏదైతే ప్రధాని మోదీ హైదరాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో పెట్రోల్ డీజిల్ గురించి కానీ అనేక విషయాల గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక ఇండికేషన్ గా మనం చూడొచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 అదనంగా పెరగబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసుకుంటూ వచ్చాయి. మనం దాన్ని స్పెషల్ డ్రైవ్ కూడా చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఒక్కసారిగా ఈ రోజు దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ లీటర్ పై ₹3 పైన ఆయిల్ కంపెనీలు పెంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భారీ ఎత్తున పెరిగినట్టే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ₹3 చిల్లర ఆ లీటర్ పెట్రోల్ కానీ లీటర్ డీజిల్ కానీ ₹3 పైన పెరిగింది. ఈ రేట్లు పెరిగినటువంటి రేట్లను ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఆయిల్ కంపెనీలు చెప్పినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా కూడా అది వచ్చేసింది. ఉదయం 6 గంటల నుంచి కూడా పెరిగిన రేట్ల ప్రకారమే పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో కూడా లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కి అయితే ₹3 పైన పెరిగినాయి కాబట్టి అదే రేట్ తోటి కొడుతున్నట్టు సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల్లో కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇది సామాన్యులపై గుదిబండనే చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి కూడా మోదీ ఒకసారి హెచ్చరికలుగా జారీ చేస్తున్నాడు. ఖచ్చితంగా వాహనాల పొదుపు చేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారిగా చెప్పిన 2-3 రోజులకే భారీ ఎత్తున కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ప్రధానంగా ఎందుకంటే ఈ రేట్లు ఇక్కడితో ఒకటే ఉంటాయా లేకపోతే ఇక్కడితో ఆగిపోతే ఇంకా పెరుగుతాయా అనే దాని మీద కూడా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ₹3 పైన లీటర్ పెంచిన నేపథ్యంలో ఇంకా కూడా ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. అక్కడి నుంచి రావడం కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంది నేపథ్యంలో పూర్తిసారి కూడా గ్యాస్ రేట్లు పెరిగినాయి. మరో పక్క ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పెరగడమే కాదు మనకి సరిగా అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. ఇంధనం కొరత ఏర్పడే అవకాశం భారతదేశంలో ఉంటుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఒక 10-15 రోజుల కిందట పూర్తి స్థాయిలో కూడా బంకులు క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ నో స్టాక్ బోర్డులు పెట్టారు. అంటే ఇంధనానికి సంబంధించిన కొరత ఏర్పడింది. సో మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ రేట్లు పెరిగినాయి. కానీ ఈ రేట్లు ఇక్కడతో ఆగవు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు ఇప్పుడు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా లీటర్ ఇప్పుడు ₹3 పైన పెరిగినప్పుడు కూడా ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా సామాన్యుడికి అందుబాటులో డీజిల్ పెట్రోల్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క రేట్లు పెరగడంతో కాదు ఇక్కడతో ఆగిపోదు. ఎందుకంటే ఈ రేట్లు పెరగడంతో కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మీద కూడా ఎక్కువ కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ నిత్యావసర సరుకుల ట్రాన్స్పోర్ట్ ఉంటుందో వాటిపై కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అది ట్రాన్స్పోర్ట్ రేటు పెరిగినప్పుడు నిత్యావసర సరుకులకు సంబంధించిన రేట్లు కూడా పెరుగుతాయి. అది సామాన్యుడికి పెద్ద గుది పండుగనే మారే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏదో నిత్యావసర వస్తువులు ఉంటాయి వాటన్నిటిపై కూడా రేట్లు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దాదాపుగా లీటర్కి ₹3 పైన పెరిగిన నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా నిత్యావసర సరుకులపై ఇటు కూరగాయలతో కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం అన్ని ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. అటు గ్యాస్ కొరత సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ పై ఇది ఓన్లీ మీరు చెప్పిన విధంగా స్టార్టింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సంబంధించి కూడా ఫస్ట్ తక్కువగానే పట్టించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత భారీ స్థాయిలో మనకి పెరిగినటువంటి సందర్భం కనిపించింది. ఒక్కసారిగా అంత స్థాయిలో పెంచితే గనక వినియోగదారుల నుంచి లేదంటే ప్రజల నుంచి గనక వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే
కొంచెం కొంచెంగా ఈ ధరలు పెంచే అవకాశం కూడా ఉందంటూ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనుకోవచ్చు? ఆశ ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే అది బంకుల దాకానే ఉండదు, అది పూర్తి స్థాయిలో కూడా అన్ని వస్తువులపై రేట్లు పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా రవాణా వ్యవస్థ ద్వారానే మనం ఇక్కడ తెచ్చుకోవాలి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ద్వారానే మనం ఇక్కడ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా డీజిల్ రేట్ పెరిగింది కాబట్టి పెరుగుడు కూడా ఏంటంటే ఈ ₹3 చిల్లరతోటి ఇక్కడ ఆగదు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ కొరత వినియోగం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అదే విధంగా కూడా వాళ్ళు పాటించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఎస్కాట్ కానీ ఏదైతే వాళ్ళకి కాన్వాయ్ ఉంటుందో కాన్వాయ్ని కూడా నిర్ణయించే దాదాపుగా చాలా మంది కూడా తగ్గించుకున్నారు. అంటే ఈ రేట్లు పెరుగుతాయని ప్రభుత్వాలకు ముందే తెలుసు, ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచుతాయని ముందే తెలుసు కాబట్టి పూర్తి స్థాయి కూడా ప్రజలను అయితే కొద్దిగా అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మనం చూడవచ్చు ఉదయం నుంచి ఈ రేట్లు పెరిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ రేట్లు డీజిల్ పెట్రోల్ పెరిగితే ఇక్కడతో ఆగవు, నిత్యావసర సరుకులపై కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. ప్రతిది కూడా పాలు, కూరగాయలు ఏది కావాలన్నా, వాటర్ ఏది కావాలన్నా, ఇంట్లోకి ఏది కావాలన్నా సరే పూర్తి స్థాయిలో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున కూడా రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా చాలా బడ్డనే అయ్యుద్ది, సామాన్య ప్రజలు సంబంధించిన తీవ్రమైన బడ్డన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా రేట్లు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఐటెం ఏది ఇంట్లో కొనాలనుకున్నా ఆ ఐటెం మీద ఖచ్చితంగా రవాణా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏదో ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెరిగితే అన్నిటి మీద సౌర్ మీద ప్రస్తుతానికి పెరిగింది, సౌర్ మీద పెరిగితే చాలు ఆర్టీసీకి సంబంధించిన టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉంటుంది, నిత్యావసర సరుకుల మీద రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఇవన్నీ కూడా రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి సామాన్య ప్రజలకైతే పెద్ద గుదిబండాన్ని చెప్పుకోవచ్చు. ఈ రేట్లు పూర్తి స్థాయి కూడా డీజిల్ పెట్రోల్ పెరిగిన నేపథ్యంలో సామాన్యుడి పరిస్థితి చాలా చిటికిపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చూడొచ్చు, మన 2 వీలర్లో 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకొని చిన్న వ్యాపారం చేసుకుని బయట తిరగడానికి పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి రేట్లు పెరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. రైతులకు కూడా తీవ్రమైన ఇబ్బందులు. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగినట్టు ట్రాక్టర్లు వాడే పరిస్థితి వాళ్ళకు ఉండదు, గిట్టుబాటు రేట్లే ఇప్పటికే రైతులు కూడా మల్లగుల్లల పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా సామాన్య ప్రజలకు కూడా పూర్తి స్థాయి కూడా ఈ డీజిల్ పెట్రోల్ రేట్ అనేది గుదిబండగా మారే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఈ రేట్లు పెరిగే సిచ్యువేషన్ కూడా కనపడుతుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా ₹3 పైన లీటర్ కి ఈ రోజు పెంచారు. ఒకటేసారి పెంచితే అది తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, అంతేకాకుండా తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పేసి కూడా స్లోగా ఈ రేట్లు పెంచుతున్నారు. ముందుగానే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసుకుంటూనే అప్రమత్తంగా ఉండాలని చెప్పుకుంటూనే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఒకసారిగా ఈ రేట్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ కంపెనీలు పెరిగిన రేట్లను ఉదయం నుంచి అమల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అది 10 రోజులకు పెరగచ్చు, 10 రోజులకు పెరగచ్చు, 15 రోజులకు పెరగచ్చు, ఎప్పుడైనా సరే పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి మళ్ళీ డీజిల్ పెట్రోల్ రేట్లు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. పెరిగిన రేట్లను మాత్రం ఉదయం నుంచి అమలు చేస్తున్నట్టుగా ఆయిల్ కంపెనీలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా సామాన్య ప్రజలపై అయితే తీవ్రమైనటువంటి ఇది గుదిబండాన్ని చెప్పుకోవచ్చు. పూర్తిమైనటువంటి ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూసి బంకుల కాడ ఏదైతే పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటారు వేరు ఒక్కసారిగా రేట్లు పెరిగిన కానీ అవాక్కైన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పటివరకు కూడా ఉదయం నుంచి రేట్లు పెరుగుతాయని ఎవరికి తెలియదు. ఒక్కసారిగా ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచేసి ఉదయం 6 గంటల నుంచి పెరిగిన రేట్లు కూడా అమల్లోకి తెచ్చిన సిచ్యువేషన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కనపడతా ఉంది. ఆశ. ఎస్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూద్దాం మరి ఇది అయితే స్టార్టింగ్ ఇందాక కనిపిస్తోంది. ఈ ధరలు ఎంత స్థాయి వరకు వెళ్తాయి, ఏ రేట్ల వరకు వెళ్తాయని చూద్దాం. ప్రెసెంట్ ఉన్నటువంటి లీటర్ పెట్రోల్ ధర ₹110.88 చేరుకుంది. మొదటిదాకా ₹107 చిల్లర ఉండేది, ఇప్పుడు పెరిగినటువంటి ₹3 చిల్లరతో ₹110.88 చేరుకుంది లీటర్ పెట్రోల్ ధర. డీజిల్ కూడా ₹3 పెరిగింది. దీంతో వినియోగదారులందరూ కూడా ఎప్పుడు అంటే పెరుగుతుంది అంటున్నారు తప్పించి ఇప్పటికిప్పుడే పెరుగుతోంది, ఉదయం నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్రోల్ బంకుల దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి వారంతా ఒకసారిగా షాక్ గురవుతున్నటువంటి సిచ్యువేషన్, అది కూడా ₹3 పెంచడంతో ఈ పెరుగుదల ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో అనేది కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.